డిగ్రీ చేసిన వాళ్ళు సింగపూర్కి ఎలా రావాలో తెలుసుకోమని చెప్పారు కదా. హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో డిగ్రీ చేసిన వాళ్ళు సింగపూర్కి రావడానికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలో డిస్కషన్ చేసుకుందామండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఒక ప్రాపర్గా మనకంటూ చేసినటువంటి ఏదైతే డిగ్రీ ఉందో దాని సర్టిఫికెట్స్ ఉండాలి. అవి లీగల్ సర్టిఫికెట్స్ అయి ఉండాలండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అట్లీస్ట్ మీరు కొంచెం అన్నా ఇంగ్లీష్ మాట్లాడగలిగే వాళ్ళై ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, మీకంటూ అట్లీస్ట్ కొన్ని స్కిల్స్ అనేది ఉండాలి. అంటే అట్లీస్ట్ మీరు ఒక వెల్డింగ్ షాప్లో వర్క్ చేసే వాళ్ళే కానీ, లేదంటే కార్పెంటరే కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్స్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఏంటి అని అంటే ఈ స్కిల్ బేస్డ్ మీద వాళ్ళను సింగపూర్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఒకవేళ ఏ స్కిల్ లేదు మరి ఏంటి అని అనుకునే వాళ్ళకి ఏంటి అని అంటే, మీరు ఆంధ్రాలో కానీ లేకపోతే చెన్నైలో కానీ వీళ్ళకంటే ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే కొన్ని స్కిల్ బేస్డ్ నేర్పించే వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఉన్నారంట. ఆ డీటెయిల్స్ అయితే నాకు తెలియదనండి. నేను ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానో వాళ్ళు నాకు చెప్పింది అయితే ఇక్కడిక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళని వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోమని చెప్పారండి. నాకు తెలిసింది నేనైతే మీకు చెప్తున్నాను. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళని అడిగేసి ప్రాసెస్ సింగపూర్ కోసం స్టార్ట్ చేయండి. అండ్ మీరైతే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఒక 3 months 4 months మీరు ఒకవేళ ఏ స్కిల్ లేని వాళ్ళైతే నేర్చుకొని అప్పుడు మీరు ఉంటే అక్కడ నుండి కొంతమంది అక్కడికి వచ్చేసి ఏంటి అని అంటే మీ స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తారంట. దాన్ని బట్టి మీరు ఓకే అన్ని విధాలు అనుకుంటే మిమ్మల్ని సింగపూర్ తీసుకొని వస్తారు. బట్ దానికన్నా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇదైతే ఎవరైతే ఇలాంటి వర్క్లో వచ్చారో వాళ్ళైతే అండర్ వర్క్ పర్మిట్లో వస్తారు. అంటే వీళ్ళకంటే ఒక లిమిటెడ్ డ్యూరేషన్ వరకు వర్క్ చేయడానికి ఉంటుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 years కాంట్రాక్టు, అలా 1 year కాంట్రాక్ట్లో వస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మీకు ఏంటంటే ఇక్కడ మీరు కంపెనీ ఇచ్చిన రూమ్లోనైనా కొంతమందికి కంపెనీ అనేది రూమ్ ప్రొవైడ్ చేస్తారంట. కొంతమందికి మీరే మీ ఓన్గా వచ్చే అమౌంట్లోనే మీరు అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి రూమ్ తీసుకోవాల్సి ఉంటుందంట. సో ఇలా ఉంటుందంట అనే సిచ్యువేషను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.